ఏంటండి ఆ వడ్డీ కాసుల స్వామి ఒకరికి వడ్డీ కడుతున్నారనే సంగతి, మనం వేసే ప్రతి రూపాయి ఆ వడ్డీకే సరిపోతుందనే సంగతి మీకు తెలుసా? తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన వివాహ సమయంలో కొంత డబ్బు అవసరమై కుబేరుని దగ్గర అప్పుగా కొంత డబ్బు తీసుకున్నారంటండి. ఆ డబ్బుకి ఇప్పటికీ వడ్డీ కట్టడానికే సరిపోయింది, అందులో అసలు ఒక్క రూపాయి తీర్చలేదు అని అయితే అంటుంటారు. ఇది ఆయన మనకి ఇచ్చే సూచనగా కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే అప్పు చేయకూడదు, అప్పు చేస్తే తీర్చలేము అని ఆయన మనకి చెప్తున్నట్టు కూడా అనుకోవచ్చు. కుబేరుని దగ్గర వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకుంటున్నప్పుడు బ్రహ్మ మహేశ్వర్లతో పాటు ఒక చెట్టు కూడా సాక్ష్యంగా ఉండండి. ఆ చెట్టు కింద కూర్చొని సాక్షి పత్రం రాసిచ్చారు అని అయితే చెప్తుంటారు. ఆ చెట్టు కోనేరు పక్కన ఉన్న అశ్వత్థ వృక్షమే. ఈ విషయం మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, ఇప్పుడు తెలుసుకోనున్నా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.